హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్న రివ్యూ వచ్చేసి కాలం రాసిన కథలు. ఇది ఒక స్మాల్ మూవీ. ఇందులో యాక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్ కానీ ఎవ్వరు తెలియదు భయ్యా. నాకు రిలీజ్ అయింది, వెళ్ళి చూసి వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ డైరెక్టర్, రైటర్ అండ్ ప్రొడ్యూసర్ సాగర్ అని చెప్పే పర్సన్, మూడు ఒక్కరే. మిగతా యాక్టర్స్ అందరూ కొత్త వాళ్ళే, ఈవెన్ నేను కూడా కొత్తవాడే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి భయ్యా. మరిన్ని వీడియోస్ మీకోసం వస్తూనే ఉంటాయి. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోతే, మీరు ఈ మూవీకి ఇచ్చే మీ 2 hours 12 minutes టైం అయితే ఫుల్గా అయితే వర్త్ కాదు భయ్యా, బట్ ఇట్ వాజ్ ఓకే, వన్ టైం వాచబుల్ ఫర్ లవ్ స్టోరీ లవర్స్. స్టోరీ ప్లాట్ వచ్చేసి లవ్, ఫ్రెండ్షిప్, ఫ్యామిలీ ఎమోషన్స్ వీటన్నిటిని క్యారీ చేసుకుంటూ, అండ్ అదేవిధంగా రీఇన్కార్నేషన్ ప్రాసెస్ అని ఒకటి ఉంటుంది. అదే తిరిగి పుట్టడం అనే అంశం ఒకటి ఉంటుంది. అది 60 years అండ్ 30 years ఇలా మన మెయిన్ లీడ్ని కనెక్ట్ చేస్తూ ఒక స్టోరీ రన్ అవుతుంది భయ్యా. అండ్ ఒక 5 లవ్ స్టోరీస్ని కనెక్ట్ చేస్తారు దానికి కూడా. సో ఇదంతా ఎలా జరిగింది, ఏంటి ఈ ప్లాట్ ఏంటి, అసలు ఈ లవ్ స్టోరీస్ ఏంటి, ఈ తిరిగి పుట్టడం కాన్సెప్ట్ ఏంటి, ఇదంతా తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా మూవీ చూసేయాల్సిందే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్స్ వచ్చేసి పర్ఫార్మెన్సెస్ భయ్యా. కొత్త వాళ్ళు అయినప్పటికీ సినిమాలో కొన్ని మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నాయి. వికాస్ అనే క్యారెక్టర్ ఒకటి, విహారిక చౌదరి, శృతి శంకర్ అండ్ అభిలాష్ గోగుబోయిన, కుమార్ రేచర్ల, ఇలా కొంతమంది ఉన్నారు. వీళ్ళ యాక్టింగ్ అయితే మెయిన్ అని చెప్తాను నేను. సినిమాకి వాళ్ళు బాగా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. వాళ్ళు చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ ఒక 5 different కపుల్స్, 5 different లవ్ స్టోరీస్ చూపిస్తున్నప్పుడు ఒక్కొక్కరి కథ ఏదో ఒకటి దెబ్బ అవుతుంటుంది. బట్ 5 లవ్ స్టోరీస్ కూడా బాగా చూపించారు అనిపించింది నాకైతే. అండ్ సినిమాటోగ్రఫీ వాజ్ గుడ్ భయ్యా. ఎందుకంటే ఇది ఒక రూరల్ డ్రామా, ఒక చిన్న పల్లెటూరులో జరుగుతుంది. సో అందువల్ల పల్లెటూరు వాతావరణాన్ని కరెక్ట్గా చూపించారు, చాలా బాగా చూపించారు. అండ్ మ్యూజిక్ వాజ్ గుడ్, బాగా సెట్ అయింది మూవీ టోన్కి. ఇంకా పాటలు అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఓకే, కొన్ని దిక్కులు బాగా అనిపించింది, కొన్ని దిక్కులు బాగా అనిపించలేదు నాకు. ఇవి నాకు అనిపించిన ప్లస్ పాయింట్స్. ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, తీసుకున్న కాన్సెప్ట్ బాగుంది, ఇది తిరిగి పుట్టడం ఇదంతా బాగుంది, కానీ ఒకదానికి స్టిక్ అయి ఉంటే బాగుంది అనిపించింది. అదే ఇక్కడ బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ భయ్యా. 5 లవ్ స్టోరీస్ తీసుకోవడంలో ఏమైందంటే టైం అంతా వాటికే అయిపోద్ది, ప్రతిదీ డీటెయిల్గా చూపించడం వల్ల. ఇక్కడ తిరిగి పుట్టడం అన్న కాన్సెప్ట్ జస్ట్ ఎస్టాబ్లిష్ చేయడం ఉంటుంది తప్ప అంతకుమించి చూపించేది అయితే ఏముండదు అందులో. ఓన్లీ ఆ తిరిగి పుట్టడం అన్న కాన్సెప్ట్ని తీసుకుని మూవీ తీసుకుంటే బాగుంది అనిపించింది. వేరే విధంగా ఈ లవ్ స్టోరీని, ఫ్యామిలీ ఎంటర్టైనర్ వీటిని నమ్ముకోకుండా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ కింద తీసుకుంటే బాగుండేమో అనిపించింది నాకు. అంటే చాలా వీక్గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మీకు ఏదైనా నెట్టుకు వచ్చేయచ్చు, ఇట్ వాజ్ ఓకే అనుకుంటూ వెళ్ళిపోద్ది. దాని తర్వాత ఇంటర్వెల్ కరెక్ట్ కుదిరిన సెకండ్ హాఫ్ మొత్తం మాత్రం సీన్స్ అన్ని స్ట్రాంగ్గా ఉండవు, రైటింగ్లో డెప్త్ ఉండదు, చాలా స్లోగా వెళ్ళిపోద్ది, అంతగా మనకు కనెక్ట్ అవ్వం కూడా ఆ ఎమోషన్స్ ఎక్కట. సో అందువల్ల నాకు సెకండ్ హాఫ్ అంతగా ఏం నచ్చలేదు. ఇంకా ఫైనల్గా చెప్పాలంటే, కాలం రాసిన కథలు ఒక యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ భయ్యా. అందరికీ నచ్చదు, కొంతమంది లవ్ స్టోరీస్ ఇష్టపడే ఉంటారు. సో ఆ లవ్ స్టోరీస్లో కొంచెం కొత్తదనం చూడాలనుకుంటే మూవీకి వెళ్ళండి భయ్యా. నాకు ఇలాంటి మూవీస్ అంతగా నచ్చవు. మీకు ఎవరికైనా నచ్చేలా ఉంటే, లవ్ స్టోరీస్లో కొంచెం కొత్తదనం కావాలనుకుంటే వెళ్ళండి, మీకు నచ్చచ్చు మూవీ. రన్ టైం వచ్చి 2 hours 12 minutes. అండ్ మీరు మూవీ ఎక్కడ చూసారని అడగొద్దు, నేనైతే హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి నాకు ప్రతి మూవీ ఇక్కడ థియేటర్స్లో ఉంటుంది. సో ఏ మూవీ అన్నా చూడగలను నేను. ఓకే, అండ్ ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు చూసుంటే కనుక మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్, బాయ్.